డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు ఒక్క దెబ్బకి తీసేసినట్టు అయిపోయింది. వాళ్ళ ఎంపీలే స్వయాన ఈ నిర్మలా సీతారామన్ దగ్గర ఒక మెమరాండం ఇస్తూ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో వాళ్ళు ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు అని చెబితే అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా బయట పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పరువు తీయటమే. దీంతో పాటుగా ఈ రోజున స్థాయి సంఘం ఈ మెడికల్ కాలేజీల మీద కానీ లేకపోతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయటం చాలా మంచి పద్ధతి అని చెబుతూ వాళ్ళు నివేదిక ఇవ్వటం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నిట్ట నిలువున ప్రజల్లో సైతం ఆయన పరువును తీసేసినట్టు అయిపోయింది. మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటు పరం చేసేస్తున్నారు. నేను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమనే ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చాడు అని జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక మెడికల్ కాలేజీని సందర్శన చేయటం కానీ లేకపోతే 1 కోటి సంతకాలు సేకరణ చేస్తాం, రచ్చబండ నిర్వహిస్తాం అనే పేరు చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ లోకల్గా మరి వైసీపీ నాయకులు ఏ స్థాయిలో సంతకాలు సేకరణ చేశారు అనేది అందరికీ కళ్ళకు కనపడుతుందే. ఎవరికి వాళ్ళు కూర్చొని బుక్కుల నిండా సంతకాలతో నింపేయటం. ఇప్పుడు రేపు 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఇంకా వెంట కొంతమందిని తీసుకొని ఈ 1 కోటి సంతకాలు సేకరణ చేసిన ఈ పుస్తకాలు మొత్తాన్ని తీసుకొని గవర్నర్కి ఇచ్చి మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ఆపేయండి అని అడగబోతున్న సమయానికి ఈ రోజున ఒక పెద్ద బ్లాస్టింగ్ జరిగింది. ఇక మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న విధానం ప్రకారంగా చూస్తే ఈయనకేం వెసులుబాటు దొరుకుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి సరే ఈ పుస్తకాలన్నీ ఇస్తే ఆయన మెదలకుండా తీసుకొని పక్కన పెట్టుకుంటాడా, లేకపోతే పీపీపీ విధానం మీద మరి స్థాయి సంఘం పార్లమెంటుకి ఇచ్చిన నివేదిక ప్రకారంగా చూస్తే మీరు మాట్లాడుతున్నది తప్పు కదండి అని జగన్మోహన్ రెడ్డిని మరి గవర్నర్ గారు ఏమన్నా ప్రశ్నించారనుకో అక్కడ కూడా ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక భయాందోళన నెలకొల్పటానికి ప్రైవేటు కాలేజీలు అయిపోతే ఇక అసలు మెడికల్ కాలేజీలో మన పిల్లలు ఎవరికి సీట్లు రావు అని చెప్పటానికి అనేక రకాలుగా వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తుంటే మరి ఈ ఒక్క దెబ్బకి ఈ ఉన్నది మొత్తం తీసి పెట్టేసినట్టుగా అయిపోయింది. పీపీపీ విధానం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో సైతం ఇంప్లిమెంట్ జరుగుతున్నవి కొన్ని ఉంటే నెక్స్ట్ జరగవలసిన వాటిని కూడా ఈ పీపీపీ విధానంలో చేయటమే కరెక్ట్ అయిన పద్ధతి అని ఈ రోజున స్థాయి సంఘం మరి నివేదిక ఇచ్చింది. గత నెలలోనే ఒక నివేదికని ఇచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు పీపీపీ విధానం మీద ఎస్పెషల్లీ నివేదిక రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద చంపపెట్టులాగా తయారైంది. మరి ఇంత వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ 1 కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అభాసు పాలయ్యే దానికంటే కూడా ఆయన ఆ విషయాన్ని విరమించుకొని మరి పక్కన ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మంచిది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పరువు మరి 11 సీట్లతోటే పోయింది అని అనుకుంటున్నప్పటికీ గాను లేదు నా బలం ఇంకా తగ్గలేదు, ప్రజల్లో కూటమి పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది, నాకు బలం పెరుగుతుంది అని ఆయన బల ప్రదర్శన చేసే ప్రయత్నాలు చేసిన ప్రతిసారి పోయింది. ఆయన గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు కావచ్చు, లేకపోతే పత్తి రైతుల్ని పరామర్శించడానికి పోయినప్పుడు కావచ్చు, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పోయినప్పుడు కావచ్చు, లేకపోతే మామిడి రైతుల్ని పరామర్శించడానికో, లేకపోతే మరి బెట్టింగుల్లో డబ్బులు పెట్టి తిరిగి డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోయి అవమాన భారంతో చనిపోయిన వ్యక్తి యొక్క శిలా విగ్రహం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ శిలా విగ్రహం ఆవిష్కరణ చేయడానికి పోతున్నప్పుడు మరి ఆయన కింద సింగయ్య కారు కింద నలిగి తుప్పల్లోకి కుక్కపిల్లలాగా విసిరివేయబడి చనిపోయిన విషయంలో కానీ ఆ తరువాత ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నట్టుగాను ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తారు, మన ఇంటికి పిలిపించుకొని పరామర్శ ఎవరు చేస్తారు చెప్పండి. ఆ విషయంలోనూ ఒకసారి పరువు పోయింది. జగన్ ఏది పట్టుకున్నా మసైపోతుంది. ఆయన చేయదలుచుకున్న ప్రయత్నాలు మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే అడవి కాసిన పంటలాగా అయిపోతూ ఉంది. విస్తృతంగా ప్రయత్నం చేసి ఆయన ఒక ఐడియాని బయటకు తీస్తే వైసీపీ నాయకులు సరిగా పని చేయక కావచ్చు, లేకపోతే ఏర్పాట్లు సరిగా లేకపోవచ్చు, లేకపోతే అసలు ఆ విధానంలోనే ఓ పెద్ద బొక్క ఉండటం కావచ్చు.
మరి సలహాదారులుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకుముందు అనేక రకాలుగా ప్రభుత్వ సొమ్ముని జీతం రూపంలో తీసుకొని కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే సలహాన్న ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేని స్థాయిలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఇక దాంతోపాటుగా సజ్జల మీద అనేక రకాలుగా ఇప్పుడు బోరుగడ్డ అనిలో లేకపోతే శ్రీరెడ్డో ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసేస్తున్నారని, లేకపోతే మేకపాటి కావచ్చు, వీళ్ళందరూ చుట్టూతా ఉండే కోటని జగన్ని నాశనం చేస్తుందని చెప్పడానికి వాళ్ళు ఒక పక్కన విస్తృత ప్రయత్నం జరుగుతుంది. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి రేపు 17వ తారీఖున తలపెట్టిన ఈ కోటి సంతకాల సేకరణ గవర్నర్కి నివేదన చేయటం కూడా ఓ పెద్ద అబాస్పాలయ్యే పరిస్థితులానే కనపడుతుంది. నిర్మలా సీతారామన్ ఈ ఎంపీలు మొత్తాన్ని వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకా మిగతా ఈ లోక్సభ, పార్లమెంట్లో, రాజ్యసభ రెండిట్లోనూ ఉండే ఎంపీలు కలిసి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చారు. అప్పుడే ఆవిడ ఇది పీపీపీ విధానంలో జరుగుతుంది కదా అని అంటే పీపీపీ అనేది ప్రైవేటు కాదనేది ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం. యాక్చువల్గా అదే నిజం కూడా. జరుగుతుంది కదా అని అంటే అందులో ప్రైవేట్ అనే ఒక మాట ఉంది కదండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఆవిడ స్ట్రైట్ అవే చెప్పేసింది, నన్ను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి, ప్రజలను కూడా మీరు మభ్యపెట్టకండి అని చెబితే అసలే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో అందరు కలిసి నోరు మూసుకొని మెదలకుండా బయటకు వచ్చారు. ఇది గత 3 రోజుల కిందే జరిగినప్పటికీ గాను ఈ రోజున మరి ఇక స్థాయి సంఘం ఇచ్చిన నివేదికతోటి వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారై కూర్చుంది. యాక్చువల్గా కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయాల్సింది పోయి ఆయన పని అప్పచెప్పి లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కోర్టుకు హాజరవటం, ఇలాంటివన్నీ కూడా ఈ కోటి సంతకాల సేకరణని గవర్నర్కి ఇచ్చేదానికి వెనకడుగు వేయటానికే ఒకంతా దోహదపడినట్టుగా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తనకున్న పరువు మొత్తాన్ని ప్రజల ముందే తీసేసుకుంటూ ఉంటే ఇక కేంద్రం దగ్గర కూడా నిన్నగాక మొన్న మరి మోడీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ బీజేపీ ఎంపీలందరికీ విందిచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దానికి మీరు ధీటుగా సమాధానం చెప్పండి. కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పటమో లేకపోతే జనసేన చెప్పటమో కాదు, బీజేపీ ఎంపీలు కూడా ఆ ప్రయత్నం చేయండి. జగన్ ఏది మాట్లాడితే అందులో ఉన్న తప్పులు ఏదైనా ఉంటే దాన్ని ఎత్తు చూపించే కార్యక్రమం చేపట్టండి అనేది కూడా ఒక పక్కన నడుస్తుంది. ఇవన్నీ కాకుండా మరి ఇక వైవి సుబ్బారెడ్డి అయితే కల్తీ నెయ్యిలో ఇరుక్కుని ఉన్నాడు, మరి మిథున్ రెడ్డి అయితే లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నాడు. ఈ ఎంపీలందరినీ కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద తలకు మించిన భారం అయి కూర్చుంటే ఈ ఎంపీలందరూ కలిసి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు, ఇద్దరు పరువు తీసొచ్చారు. ఎందుకంటే సమాధానం అనేది కరెక్ట్గా చెప్పాలి. అవునండి, కాదండి, ఇది మేము ఫ్యూచర్లో ఇలా జరిగే అవకాశం ఉందని ఏదైనా ఒక విధానాన్ని ఆయన నిర్మలా సీతారామన్ ముందు పెట్టుంటే కనుక వాళ్ళకింత పని పట్టేది కాదు. దాంతో నిర్మలా సీతారామన్ కూడా వీళ్ళకి పెట్టవలసిన 4 పెట్టి బయటకు పంపించినట్టుగా సమాచారం ఉంది. ఇంత పరువు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ 17వ తారీఖు గవర్నర్ ముందు కూడా పరువు పోగొట్టుకుంటాడా అనే ఓ ప్రశ్న అయితే ఇప్పుడు గట్టిగా ఉత్పన్నం అవుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.